ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం కొంచెం రుణపరమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు మాత్రం బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. సమయానికి రావాల్సిన ధనం చేతికి అందటంలో కొంచెం సమస్యలుగా ఉంటాయి. ఎందుకంటే ధనకారకుడైనటువంటి శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం, ఆ శుక్రుడింటో తులలో బుధుడు ఉండటం, ఆ 2 గ్రహాలకి బుధుడికి కుజుడన్నా పడకపోవటం, ఆ బుధుడున్న స్థానాధిపతి శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వలన ఈ చికాకు పెడుతూ ఉండటం, 6వ స్థానంకి అధిపతి అయిన బుధుడు రుణబాధలు, శత్రువుల వల్ల ఇబ్బందులు పెడుతూ ఉండటం, మనశ్శాంతి లేకుండా ఉండటము, సమయానికి ధనం చేతికి అందటంలో ఆలస్యంగా ఉండటము అనేవి జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి గురుడు సుఖస్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ గృహంలో జరగాల్సిన శుభకార్యాలు జరగటం, గృహంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ చక్కగా జరగటం, పిల్లలకి ఏర్పాటు చేయాల్సినవన్నీ ఏర్పాటు చేయటం అనేవి జరుగుతాయి. అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి వాయిదాలు పడుతూ ఉంటాం. వైవాహిక దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే వీరికి సమయానికి ధనం చేతికంది వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ల రూపంలో అనుకూలంగా ఉండటం, వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు వారికి తగ్గ గుర్తింపు లభించటము, అదేవిధంగా ఎవరైతే షేర్ మార్కెట్లు పెట్టుబడులు పెడతారో వారికి మాత్రం నిరాశ నిస్పృహలు ఉంటాయి. కనుక ఈ వారం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు వాయిదా వేసుకుంటే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ అన్ని రంగాల వారికి బాగున్నప్పటికీ రుణబాధలు, శత్రుబాధలు, సమయానికి ధనపరమైనటువంటి చికాకులు, అదేవిధంగా రావాల్సిన డబ్బు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇవి ఏవైతే ఎక్కువగా ఇబ్బంది జరుగుతున్నాయో ఈ దోషం పోవటానికి ఈ రాశికి సంబంధించినటువంటి వారు శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ, గురువారం రోజు గోవుకి గోపూజ చేయించటం, అదేవిధంగా ప్రతినిత్యం గురుగ్రహ కవచము, ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.